ఊర్లలో ఇంటి ముంగల కోళ్ళు ఉంటాయి చూడు మామ, దానికి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు మామ. వాళ్ళు పెద్ద ఏదో ఖర్చు చేసి ఆ మేత కొనుక్కొచ్చి వాళ్ళు వేయరు. ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ ఏం చేస్తారు, ఖాళీ తెరిచేస్తారు, తలుపు తెరిచేస్తారు. అవి మొత్తం ఇంటి చుట్టుపక్కల పోయి తినేసి గడ్డి పురుగు అది ఇది తినేస్తుంది. ఏమన్నా నూకలు అవి ఇవి మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి వేసేస్తారు. మిగిలిపోయిన అన్నం కూరగాయలు అట్లనే వేసేస్తారు, అవి తినేస్తాయి. రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు మామ. అట్లనే మనం కొద్దిగా మాడిఫై టెక్నిక్ యూజ్ చేసినాం అనుకో, నెలకు 7,000 సంపాదించవచ్చు మామ, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా. అది ఎట్లా చెప్తా, మంచిగా విను. ఏం లేదు మామ, 15 ప్యూర్ నాటుకోళ్ళు తీసుకునేటప్పుడు మాత్రమే కోళ్ళకి నీకు పైసలు తగులుతాయి అంతే. ఆ 15 నాటుకోళ్ళు తీసుకొని దాంట్లో ఒక 2 పుంజులు తీసుకో మామ, సరిపోతుంది. దాని తర్వాత నువ్వు ఒక చిన్న ఇల్లులాగా కట్టుకో వీటికి ఉండనీకే. ఇక పొద్దుగాళ్ళు ఏం చేస్తావు అంటే, ఇక రోజు మార్నింగ్ తెరిచేసిన తర్వాత కొద్దిగా మీ ఇంట్లో రాతటి అన్నము కూర ఏదైతే ఉన్నదో కలిపేసి మిగిలిపోయింది వేస్ట్ పోకుండా అవిటి పుట్టనని నిండుతుంది. అది వేసేసిన తర్వాత బియ్యం వండిన తర్వాత ఏదో నూకలు అవి ఉంటాయి, అవి వేసేసిన తర్వాత ఇంటి పక్కల చుట్టుపక్కల అవి తినేసి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తే నువ్వు కాలి తలుపు మూసేస్తే అయిపోయి. ఏదైతే కోడి గుడ్డు పెట్టేది ఉంటుందో అది ఒక బాక్స్ పెట్టేయి ఆడ. నీ కోళ్ళ రూమ్లో కొద్దిగా అది కోళ్ళ రూమ్ లెక్కలు కట్టుకున్నావు కదా, దాంట్లో ఏం చేయాలంటే ఒక బాక్స్ పెట్టేసినావు అంటే దాంట్లోనే గుడ్డు పెడతాయి. మళ్ళీ 15 కోళ్ళు ఎన్ని గుడ్లు పెడతాయి డైలీ అంటే 4 గుడ్లు వెళ్తాయి మామ. 4 యావరేజ్. ఒకరోజు 2 వెళ్ళినాయి అనుకో, ఇంకో రోజు 6 వెళ్ళినాయి అనుకో, అవి 4 యావరేజ్ అయిపోతుంది మామ. ఇట్లా యావరేజ్గా 4 గుడ్లు వెళ్తాయి రోజు. 4 గుడ్లు, ఒక్క గుడ్డును 20 రూపాయల లెక్కలు అమ్మినావు అనుకో, నీ దగ్గర ఒకవేళ 20 రూపాయలు రేట్. ప్యూర్ నాటుకోడి అయితే 20 రూపాయలు పోతుంది మామ. సోనాలి, అసిల్ క్రాస్, గిరిరాజా, వనరాజా ఈ గుడ్లు ఏమో 10-12 రూపాయలకు పోతుంది. ప్యూర్ నాటుకోడి అయితే 20 రూపాయలకు ఒక గుడ్డు పోతుంది మామ. రోజు 4 గుడ్లు వెళ్తున్నాయి అంటే 4 గుడ్లు ఇంటూ 20 రూపాయలు వేస్తే 80 రూపాయలు మామ. డైలీ 80 రూపాయలు వస్తున్నట్టు నెలకు. అదే 30 రోజులు ఏదై 2,400 రూపాయలు గుడ్లు అమ్ముకుంటాను. ఒకవేళ గుడ్లు అమ్ముకోలేవు, నేను ఆ గుడ్లను పొదుగు కూర్చోబెట్టి పిల్లలు చేసి అమ్ముతామమ్మా అని నువ్వు ఫిక్స్ అయినావు అనుకో, అట్లాంటి టైంలో ఎన్ని పైసలు వస్తాయంటే, రోజు 4 గుడ్లు వెళ్తున్నాయి అనుకో మామ. 4 గుడ్లు వెళ్తున్నాయి అంటే 30 రోజులే ఎన్ని అయిపోతాయి, 120 గుడ్లు అవుతాయి మామ. 120 గుడ్లు. ఈ 120 గుడ్ల నుంచి 100 పిల్లలు, 20 గుడ్లు ఖరాబ్ అయిపోయి 100 పిల్లలే వెళ్ళినాయి అనుకో. ఒక ప్యూర్ నాటుకోడి పిల్ల వచ్చేసి 70 రూపాయల మార్కెట్లో దొరుకుతుంది. 70-80, నువ్వు 70 రూపాయలకు అమ్మినా కూడా 100 చిక్స్ ఇంటూ 70 రూపీస్ అంటే 7,000 మామ. 120 గుడ్లు జమ అవుతున్నాయి నెల దాకా. ఇదేది 100 పిల్లలు వెళ్తున్నాయి, 20 గుడ్లు ఖరాబ్ అయిపోయి ఒక్క పిల్ల 70 రూపాయలకు అమ్ముతాయి నీకు ఎన్ని, 7,000 మామ. మళ్ళీ నెల రోజుల దాకా గుడ్లు ఖరాబ్ కాకుండా ఉంటాయి అంటే నువ్వు ఏం చేస్తావు అంటే, ప్రతి 10 రోజులకు, నెలకు ఎన్ని 3 సార్లు కోళ్ళకు కూర్చోబెడతావు. 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇట్లా కూర్చోబెట్టి అమ్మేస్తావు. పిల్లలు వెళ్తారా అని అమ్మేస్తావు. ఇట్లా చేస్తావు మామ. ఇట్లా చేసినావు అంటే 7,000. దీనికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది మామ. కొద్దిగా ఏంటంటే, ఈ 15 కోళ్ళు 2 పుంజులు ఉండనీకే నీకు చిన్న ఒక స్టార్టింగ్లో 5,000 నుంచి 10,000 మధ్యలో ఒక మంచిగా 4 గుంజలు పాతేసి జాలి చుట్టేసి పైన రేకులు వేసి అయిపోయి అగ్గువల నువ్వు ఎట్లా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నీ కంఫర్ట్ ప్రకారంగా. అట్లా చేసుకున్న తర్వాత 15 కోళ్ళని తీసుకొచ్చుకుంటావు, 2 పుంజులను తీసుకొచ్చుకుంటావు, అందులో వదిలిపెట్టిన తర్వాత కొద్ది నూకలో మిగిలిపోయిన అన్నము వేసేసి బయటికి ఇడుస్తుంటావు. రోజు చుట్టుపక్కల తినేసి మళ్ళీ వచ్చేస్తాయి. అది చేస్తూ దాని తర్వాత ఇంకోటి కూడా చేయొచ్చు మామ. నువ్వు కూరగాయలు తీసుకోవడానికి పోతావు, రోజు ఒక్కడి దగ్గరనే కూరగాయలు తీసుకున్న తర్వాత ఆయన దగ్గర నువ్వు అన్న ఈ పుచ్చిపోయినవి పాడేస్తావు చూడు, నువ్వు పాడేయకుండా నేను ఒక సంచి ఇచ్చిరా ఆయనకు, ఈ సంచిలో వేసేయన్నా నేనే తీసుకోపోతా, పుచ్చిపోయినాయి ఇవి నా దగ్గర కోళ్ళు ఉన్నాయి లేదంటే దేనికో అని అన్నావు అనుకో, ఆయన ఆ సంచిలో వేసి పెడతాడు. ఆయన సంచిలో వేసి మూసుకోపోయి అక్కడ పాడేసే బదులు అదే సంచిలో వేస్తే నువ్వే కూరగాయలకు పోయినప్పుడు సాయంత్రం తెచ్చుకుంటావు, 1 కిలో కానీ 2 కిలోలు కానీ పుచ్చిపోయినాయి ఉంటే అవి కోళ్ళకి వేసుకో, అయిపోతుంది. ఇట్లా బిజినెస్ చేయాలి మామ. ఇవాళ ట్రిప్ ఏమవుతున్నది తెలుసా మామ? ఏమవుతున్నదా అంటే, ఇప్పుడు కొన్ని స్టేట్లలో చూస్తున్నాను, పిల్లలకు పోలీసు వాళ్ళు ఆగం కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు జాబ్స్ కోసం కానీ ఎగ్జామ్లు మంచిగా న్యాయంగా కండక్ట్ చేయండి అని వాళ్ళు స్ట్రైకులు చేస్తే ఒక్కొక్కరికి తన్నుతున్న రోడ్డు మీద కూర్చొని పీస్ఫుల్గా అంటే మౌనంగా వాళ్ళ ఖాళీ స్ట్రైక్ చేస్తే, అదే వాళ్ళు బస్సులు గీస్తులు అంట పెడతలే, ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఖాళీ ఎగ్జామ్లు న్యాయంగా నిర్వహించండి మామ అని వాళ్ళు స్ట్రైక్ చేస్తే
వాళ్ళకు లేపి లేపి కొడుతున్నారు, గుంజి గుంజి పాడే సార్లకు ఈడ్చుకుపోయి బస్సులు వేసి జైలు వేస్తున్నారు మామ. ఇప్పుడు ఒక స్టూడెంట్ పరిస్థితి ఏమవుతుంది, వాడు 18, 19, 20 చదివిన తర్వాత ఇక వాన్ బాధను వాడు చెప్పుకుంటా స్ట్రైక్ చేస్తున్నాడు అంటే వానికి తీసుకుపోయి ఎఫ్ఐఆర్ జైలు వేసి ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ అయిందా, కేసు అయిందంటే జాబులు రావు. మళ్ళీ 20 సంవత్సరాలు కష్టపడ్డా చదువు ఏమవుతున్నది, లాస్ట్కు జైలు పాలవుతున్నది, ఇట్లాంటి పాలవుతుంది. ఇది కావద్దంటే తప్పేవాడిది ప్రతి ఒక్క తల్లిదండ్రులది మామ. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చూసుకొని ఓట్లేస్తున్నాం అంతే తప్ప న్యాయంగా గుండెల మీద చేసుకొని చెప్పు ఏది మంచి ఎడ్యుకేషన్కి మంచి స్కూల్స్ కావాలి అని ఎవడో ఓటేస్తున్నాడు, మంచి డెవలప్మెంట్ కోసం, మంచి జాబ్స్ కోసం, ఈ డెవలప్మెంట్ కోసం ఎవడోట్లేస్తున్నాడు మామ. ఇవాళ రేపు ఎవడు ఆలోచిస్తలేడు. నేను హిందువునా, ముంగల ఆపోజిషన్ హిందూ ఉన్నాడా, లేదంటే నేను ముస్లింనా, ముంగల ఆపోజిషన్ ముస్లిం ఉన్నాడా లీడర్, క్రిస్టియన్ లీడర్ ఉన్నాడా, అవి వెతుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకి ఇవన్నీ తీసుకుపోవు మామ. ముంగల్కి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, మంచి హాస్పిటల్స్, మంచి డెవలప్మెంట్, ఇవి మనకు ముంగల్కి తీసుకుపోతాయి మామ. ఇది జాతి, కులాలు, మజహబ్లు అనుకుంటా ఇవి తీసుకుపోవు మామ. అందుకోసమే ఒక మంచి ఎడ్యుకేటెడ్ లీడర్ని ఎంచుకోండి మామ. ఇది ఇంకోటి ఏంటంటే మీ తల్లిదండ్రులది కూడా ఏం తప్ప అంటే ఇక్కడ పిల్లగానికి పుట్టిన 3 సంవత్సరాలు రాగానే వానికి పాపం అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంటుంది, వానికి తీసుకుపోయి ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఇవి అనుకుంటే వానికి ఇక జైల్లో దొబ్బినట్టు దొబ్బి వస్తారు. దొబ్బి వచ్చిన తర్వాత కాళ్ళు మంచిగా చదువుకోవాలి బేట, మంచి జాబ్ చేయాలి. జాబ్ అంటే ఏంటిది మామ, కొలువు చేసేటోనికి ఏమంటాడు, జీతగాడు అంటాడు. మంచి జీతగాన్ని కావాలి మామ, నువ్వు చదువుకోరా, చదువుకో అని ఎంట దలిగి వానికి ఖాళీగా వాడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిగా ఆయనకి ఏం ఆప్షన్ ఉంటుంది, ముంగల జాబ్ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది మామ. నువ్వు అదే గిట్లా బిజినెస్ టిప్స్ నేర్పించుకుంటావు, మన ఛానల్ చూపించుకుంటా చూడరా భయ్ గిట్లా నువ్వు వానికి 20 పిల్లలు 30 కోడి పిల్లలు తీసుకొచ్చి బిజినెస్ టిప్స్ నేర్పించుకున్నావు అనుకో, వాడే ఒకరికి కొలువులో పెట్టుకుంటాడు మామ. లాస్ట్కి వస్తే గట్లా ఖాళీ నాకు కాన్సెప్ట్ ఏంటిదంటే మీరు ఖాళీ పిల్లగాళ్ళకు చదువు అని ఆ చదువు పైనే ఫోకస్ పెట్టకుండా ఆయనకి జాబ్ పైన కూడా చదివిపియండి, ఎక్సలెంట్ ఉంటుంది. చదివిపియకుంటే నువ్వు ఏడ బిజినెస్ చేసుకోలేడు. అట్లానే చదివించుకుంటే ఏం చేయండి అంటే చదివించుకుంటాం వానికి సైడ్ బిజినెస్ లెక్కల ఒక రోజులో ఖాళీ 10-15 నిమిషాలు వానికి ఏంది ఖాళీ వానికి వీడియోలు చూపుకుంటా ఏది మన బిజినెస్ వీడియోలు చూపుకుంటా కొద్దిగా ఇదే బిజినెస్ అని కాదు ఏ బిజినెస్ అయినా సరే చేపించుకుంటా జర వానికి కెరియర్ పైన ఫోకస్ పెట్టుండు అమ్మ. జాబ్ ఒక్కటే ఆప్షన్ కాదు. ఇవాళ ట్రిప్ మీరు ఖాళీ వానికి జాబ్ ఒక్కటే ఆప్షన్ ఇస్తున్నారు. బిజినెస్ కూడా నేర్పండి, బిజినెస్ స్కిల్స్ కూడా నేర్పండి. గిట్లా బిజినెస్ మ్యాన్ కొడుకు ఎప్పుడు జాబ్ చేయడం అమ్మ. అందుకోసమే మనం బిజినెస్ చేస్తలేం కాబట్టి మనకు అవగాహన లేదు బిజినెస్ పైన. ఆ అవగాహన ఎట్లా రావాలి, వీడియోలు చూసి నేర్చుకొని నేర్పాలి వాళ్ళకి. నేర్పితేనే నువ్వు దారి చూపిస్తేనే నీ పిల్లలకు కూడా దారి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దారి తెలియదు, నువ్వు దారి చూపిస్తేనే నీ వెంట నడుస్తారు వాళ్ళు. మీ దగ్గర ఎంతమంది జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ చేసేటోళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి మామ. మీరు ఆ జాబ్ని బట్టి సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా ఆ జాబ్ చేసుకుంటా నాకు కామెంట్ పెట్టాలి. ఎందుకంటే మామ ఏం లేదే మామ, జాబ్ చేయొద్దు అంటలే, జాబ్ సూపర్ కానీ బిజినెస్ ఎక్సలెంట్ అన్నట్టు. సూపర్ కావాలన్నా నీకు ఎక్సలెంట్ కావాలన్నా ఎవరైనా ఎక్సలెంట్ కోరుకుంటారు. ఎందుకంటే జాబ్లో ఎట్లా ఉంటుంది అంటే అరే అది చేయి ఇది చేయి, ఎప్పుడు వచ్చినావు అప్పుడు పోయినావు, ఇప్పుడు జాబ్ ఎక్కుతావు, నువ్వు డ్యూటీ ఎక్కుతావు, ఇంట్లో ఏమన్నా అయినా కూడా నీకు ఆ జాబ్ విడిచిపెట్టి రానికే రాదు. నీ బాస్ అట్లా నీ పైన ఉన్నాడు, దానిపైన ఉన్నాడు, ఫోర్స్ ఉంటుంది. అందుకోసం చెప్తున్నామమ్మ, బిజినెస్ నేర్పి. ఇదే బిజినెస్ అని కాదు, నీకు బిజినెస్ సెట్ అయితే ఆ బిజినెస్ నేర్పి. ఇంకోటి ఒకవేళ మన బిజినెస్ నేర్చుకుందాం అనుకుంటున్నావు నువ్వు పోల్ట్రీ ఫార్మింగ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ వీడియో చూడు. ఇంకోటి ఏంటిదంటే మామ, మన బిజినెస్ ఎందుకు బెస్ట్ అంటున్నానేనంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి నీ దగ్గర 4-5 వేలు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మామ. 4-5 వేలు ఖాళీ. ఇంకోటి పేద టాలెంట్ డిగ్రీలు పీజీలు చదవాల్సిన అవసరం లేదు. నేను ఎట్లా చేస్తున్నా చూపిస్తా, నువ్వు కూడా సేమ్ అట్లనే చేసుకో, అయిపోయాయి గట్లా. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా షేర్ చేయి. పొద్దు లాస్ట్ ఏంటిదంటే మామ, నువ్వు కోళ్ళ ఫామ్లో సక్సెస్ కావాలంటే 5 పాయింట్స్ నేర్చుకోవాలి మామ, అంశాలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే
కోళ్ళకు రోగాల నుండి ఎట్లా కాపాడాలి, సెకండ్ ఏంటంటే కోళ్ళలో ఎక్కువ గుడ్లు ఎట్లా తీయాలి, థర్డ్ పాయింట్ ఏంటిదంటే గుడ్లలో నుంచి ఎక్కువ పిల్లలు ఎట్లా తీయాలి. అంటే ఒక గుడ్లో 10 పిల్లలు ఎట్లా వెళ్తాయా మామ అన్నట్టు కాదు, 100 గుడ్లు ఉన్నాయి నీ దగ్గర అంటే 80-90 పిల్లలు ఎట్లా తీయాలి అన్నట్టు. నీ దగ్గర 100 గుడ్లు ఉంటే నీ దగ్గర పూర్తిగా ఒక 20-30 పిల్లలు అంటే జర కష్టంగా మామ. అందుకోసమే 100 గుడ్లలో 80-90 పిల్లలు ఎట్లా తీయాలి అట్లా. దాని తర్వాత పిల్లలకు 6 నెలల దాకా ఎట్లా పెంచాలి, దాని తర్వాత నువ్వు పెద్ద కోళ్ళు పుంజులు చేసుకున్న తర్వాత మంచి రేట్కి ఎట్లా అమ్మాలి, ఈ 5 అంశాలు నేర్చుకున్నావు అనుకో కథం, ఇక నిన్ను ఎవడు ఆపలేడు ఇక.